అంటే నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. ఆ మాటలు హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. చూసారు, భక్తి చేయడం చాలా ఎందుకు ఆటంకం పరుస్తున్నారంటే నువ్వు పరలోకం వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు? మీ వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటున్నావా? మీ వాళ్ళకి కాదు, వాళ్ళలో ఉన్న దయ్యం దానికి ఇష్టం లేదు. అదేం చేస్తుంది? దేవుని దగ్గర రానివ్వదు నిన్నది. అందుకే నీకేం గురి చేసింది తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12. మీకు అర్థం కావాలండి. బాధలు వచ్చాయని గుడి మానేస్తారా? బాధలు వచ్చాయని ప్రార్థన మానేస్తారా? సోదరులు వచ్చాయని దేవుడికి దూరం అయిపోతారు. తప్పండి, తప్పండి, తప్పు. చూడండి ఏమంటున్నాడు మొదటి పేతురు 4వ అధ్యాయం 12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. మనకేం వస్తుందట? అగ్ని వంటి అంటే యేసులోకి వస్తే శ్రమల మీద శ్రమలు వస్తాయట. భయపడకండి, వచ్చినా పర్వాలేదు, ఆదుకునే దేవుడు ఉన్నాడు మనకి. నీకు బాధలు వచ్చినా పర్వాలేదు, నీ తప్పించే దేవుడు ఉన్నాడు.